రోజుకి కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే పనిచేసి నెలకు 30,000 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉందంటే మీరు నమ్ముతారా? చాట్‌జీపీటీ, గూగుల్, జెమినీ లాంటి ఏఐలు చేసే మిస్టేక్స్ ని ఎవరు కరెక్ట్ చేస్తారో మీకు తెలుసా? మషిన్స్ కాదండి, మనలాంటి కామన్ పీపుల్. అయితే ఈ పని చేయడానికి కోడింగ్ రాకపోయినా పర్లేదు, పెద్ద డిగ్రీ లేకపోయినా పర్లేదు, కానీ బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు. ప్రపంచంలోనే పెద్ద ఏఐ కంపెనీలు ఏఐని మరింత తెలివిగా మార్చడానికి మనలాంటి వాళ్ళ సహాయం తీసుకుంటున్నాయి. అందుకే కొన్ని ఏఐ టాస్క్లను చేయడానికి మనకు డాలర్లలో పేమెంట్ చేస్తారు. ఇది క్రిప్టో కాదు, ట్రేడింగ్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ₹1 ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేని ఏఐ వర్క్ ఆపర్చునిటీస్ గురించి మనం ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్, ఏఐ జాబ్స్, ఎర్న్ ఇన్ డాలర్స్, ఎర్న్ 5,000 పర్ డే అని చాలా యాడ్స్ కనిపిస్తాయి. కానీ వాటిలో మెజారిటీ ఫేక్ యాప్స్ ఉంటాయి, స్కామ్ వెబ్సైట్స్ ఉంటాయి, లేదా రిజిస్ట్రేషన్ ఫీ పేరుతో మనీ కలెక్ట్ చేసే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందుకే చాలా మంది జెన్యూన్ ఆపర్చునిటీస్ కనిపించినా కూడా చాలా వరకు ఈ ఏఐ జాబ్స్ ని నమ్మరు. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోయే ఆపర్చునిటీ అలా కాదండి. ఇది ఏఐ బూమ్ వల్ల క్రియేట్ అయిన ఒక రియల్ వర్క్ కేటగిరీ. ప్రెసెంట్ ప్రపంచంలో ఉన్న కొన్ని గ్లోబల్ కంపెనీస్ ఏఐ మోడల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఫ్రీలాన్సర్స్ ని హైర్ చేస్తున్నాయి. మీ వర్క్ ఏంటి అంటే ఏఐ ఇచ్చిన ఆన్సర్స్ ని వెరిఫై చేయడం, మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయడం, కొన్ని సిచ్యువేషన్స్ లో బెటర్ రెస్పాన్స్ సజెస్ట్ చేయడం. ఈ వర్క్ కాంప్లెక్సిటీ, మీ స్కిల్స్, ప్రాజెక్ట్ ని బట్టి పేమెంట్ కూడా మారుతూ ఉంటుంది. మరి ఈ కంపెనీస్ ఎందుకు మనకి పేమెంట్ చేస్తున్నాయి? అసలు ఏఐ కి మనం ఏం నేర్పిస్తాం? ఈ జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎవరు అప్లై చేయొచ్చు? అసెస్మెంట్ టెస్ట్ ఎలా ఉంటుంది? మనకు పేమెంట్ ఇండియాలో ఎలా వస్తుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ప్రాక్టికల్ గా లైవ్ ఎగ్జాంపుల్స్ తో ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, అసలు ఏఐ కంపెనీస్ మనకు ఎందుకు పేమెంట్స్ చేస్తున్నాయి? ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఏదైనా క్వశ్చన్ అడిగితే అది కొన్నిసార్లు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, ఇంకొన్నిసార్లు ఫ్యాక్ట్స్ రాంగ్ గా చెప్తుంది, గ్రామర్ మిస్టేక్స్ చేస్తుంది, లేదా కంప్లీట్లీ ఇర్రెలెవెంట్ ఆన్సర్ ఇస్తుంది. ఇది మీరు కూడా గమనించే ఉంటారు. మరి ఏఐ ఇన్ని మిస్టేక్స్ ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఏఐ అనేది మనిషిలాగా ఆలోచించలేదు. అది కామన్ సెన్స్ తో డెసిషన్ తీసుకోదు. దానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ట్రైనింగ్ లో నేర్చుకున్న ప్యాటర్న్స్ ని బేస్ చేసుకొని ఆన్సర్ ని జనరేట్ చేస్తుంది. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ లో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్ లో కంప్లీట్ గా తప్పు ఆన్సర్ కూడా రావచ్చు. ఎగ్జాక్ట్ గా ఇక్కడే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అవుతుంది. గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీస్ ఏఐ మోడల్స్ ని బిల్డ్ చేస్తున్నాయి. కానీ ఆ మోడల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలి. ఏఐ ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టా, రాంగా, బెటర్ ఆన్సర్ ఏంటి, సేఫ్టీ ఇష్యూ ఉందా, ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ వెరిఫై చేయడానికి మషిన్స్ ని కాదు, మనలాంటి హ్యూమన్స్ ని యూజ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఏఐ కి టీచర్ లాగా వర్క్ చేస్తారు. టీచర్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ మిస్టేక్ ని కరెక్ట్ చేసి రైట్ ఆన్సర్ నేర్పించినట్టు ఇక్కడ మీరు ఏఐ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి దానికి బెటర్ రెస్పాన్స్ నేర్పిస్తారు. ఏఐ ఇంప్రూవ్ అవ్వడం వెనకాల ఈ హ్యూమన్ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే గూగుల్ లేదా ఓపెన్ ఏఐ డైరెక్ట్ గా లక్షలాది మందిని హైర్ చేసుకోవండి. అందుకే స్కేల్ ఏఐ లాంటి కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ ఇస్తాయి. ఆ కంపెనీస్ మళ్ళీ అవుట్లైనర్ ఏఐ, డేటా అనటేషన్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఫ్రీలాన్సర్స్ ని ఆన్బోర్డ్ చేసుకుని ఈ వర్క్ కంప్లీట్ చేస్తాయి. అంటే ఫైనల్ గా మన వర్క్ ఏ కంపెనీ కోసం అనేది ప్రాజెక్ట్ ని బట్టి మారొచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే. ఏఐ ని స్మార్ట్ గా మార్చడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం. ఆ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేసేందుకు పేమెంట్ వస్తుంది. సరే, కంపెనీస్ మనకి పేమెంట్స్ ఎందుకు ఇస్తున్నాయో అర్థమైంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే మన వర్క్ ఏంటి? ఏఐ డేటా అనటేషన్ అని వినగానే చాలా మంది ఇదేదో కోడింగ్ వర్క్ అనుకుంటారు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే చేయగలిగే జాబ్ అని ఫీల్ అవుతారు. కానీ అలా ఏమీ లేదండి. మీ ముందు ఒక ఏఐ ఆన్సర్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేసి అది కరెక్టా, రాంగా, బెటర్ గా రాయొచ్చా, ఫ్యాక్ట్ కరెక్ట్ గా ఉందా, గ్రామర్ కరెక్ట్ గా ఉందా, లాజికల్ గా ఉందా అనేవి ఎవాల్యుయేట్ చేయాలి. అంతే. సో దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చాట్‌జీపీటీని ఇండియా క్యాపిటల్ ఏంటి అని అడిగారు అనుకోండి, అది ముంబై అని ఆన్సర్ ఇచ్చింది అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? సింపుల్, ఇది రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ అని మార్క్ చేయాలి లేదా చేంజెస్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్,
మీరు ఏఐని నా రిజిగ్నేషన్ మెయిల్ రాయి అని అడిగారు. ఏఐ ఒక మెయిల్ జనరేట్ చేసింది. మీరు ఆ మెయిల్ చూసి గ్రామర్ బాగుందా, ప్రొఫెషనల్ టోన్ లో ఉందా, మీనింగ్ క్లియర్ గా ఉందా, బెటర్ వర్డ్స్ యూజ్ చేయొచ్చా అని చెక్ చేసి రేటింగ్ ఇవ్వాలి. అవసరమైతే రీరైట్ కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ లో 2 ఏఐ రెస్పాన్సెస్ ఇస్తారు. అలాంటి టైంలో మీరు డిసైడ్ చేయాల్సింది ఏంటి అంటే రెస్పాన్స్ ఏ బెటరా, రెస్పాన్స్ బి బెటరా, ఎందుకు బెటర్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే ఏఐ ఆన్సర్ ని బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయడం కాదు, హ్యూమన్ పర్స్పెక్టివ్ తో ఎవాల్యుయేట్ చేయడం. అదే ఈ వర్క్. అందుకే కొన్ని కంపెనీస్ ఈ పని చేసే వాళ్ళని ఏఐ ట్రైనర్స్ అని పిలుస్తారు. ఇంకొన్ని కంపెనీస్ ఏఐ ఎవాల్యుయేటర్స్ అంటాయి. ఇంకొన్ని కంపెనీస్ ఏఐ డేటా అనోటేటర్స్ అని పిలుస్తాయి. పేర్లు వేరైనా కోర్ వర్క్ మాత్రం ఆల్మోస్ట్ ఒక్కటే. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సరే వర్క్ ఈజీగానే ఉంది, మరి ఎవరైనా అప్లై చేయొచ్చా, లేదా దీనికంటూ ఏదైనా పర్టికులర్ క్వాలిఫికేషన్ కంపల్సరీయా? దాని గురించే ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడదాం. నిజం చెప్పాలంటే ఈ వర్క్ కి బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ కాదండి, మీ థింకింగ్ అబిలిటీ. మీరు స్టూడెంట్ అయినా, జాబ్ చేస్తున్నా, ఎంప్లాయ్ అయినా, హౌస్ వైఫ్ అయినా, కెరియర్ బ్రేక్ లో ఉన్న వాళ్ళైనా, ఫ్రీలాన్సర్ అయినా, రిటైర్డ్ పర్సన్ అయినా ల్యాప్టాప్ ముందు కొన్ని గంటలు ఫోకస్ చేసి వర్క్ చేయగలిగితే ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ మాత్రం కంపల్సరీ. ఫస్ట్, మీ దగ్గర ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉండాలి. ఎందుకంటే మొబైల్లో అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, కానీ యాక్చువల్ టాస్క్ కంప్లీట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సెకండ్, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఏఐ టాస్క్ మధ్యలో డిస్కనెక్ట్ అయితే ప్రోగ్రెస్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్, బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ అండ్ రైటింగ్ రావాలి. హైఫై ఇంగ్లీష్ అవసరం లేదండి, సింపుల్ గా ఒక పారాగ్రాఫ్ చదివి దాంట్లో మిస్టేక్ ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఫోర్త్, మీ ఏజ్ మినిమం 18 years ఉండాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్ తీసుకోవడానికి లీగల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది నాకు కోడింగ్ రాదు అని వీడియో క్లోజ్ చేస్తారు. అలా చేయకండి, ఎందుకంటే కోడింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కోడింగ్ అవసరం లేని ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మీ స్కిల్స్ బట్టి ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది. మరి కోడింగ్ లేకపోతే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి? కోడింగ్ వచ్చిన వాళ్ళకి ఎంత పేమెంట్ ఉంటుంది? జర్నలిజం, ఫినాన్స్, లా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సపరేట్ అవకాశాలు ఉన్నాయా? వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. మీ ఎడ్యుకేషన్, మీ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్స్, వీటిని బట్టి ప్రాజెక్ట్స్ అసైన్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ తో దీన్ని డీటెయిల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, ఏఐ రాసిన న్యూస్ ఆర్టికల్ ఫ్యాక్చువల్ గా ఉందా, హెడ్ లైన్ కరెక్ట్ గా ఉందా, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయమని టాస్క్ రావచ్చు. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏఐ సాల్వ్ చేసిన క్యాలిక్యులేషన్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేయాలి. లా బ్యాక్గ్రౌండ్ అయితే లీగల్ ఎక్స్ప్లెనేషన్ యాక్యురేట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇన్వెస్ట్మెంట్, టాక్సేషన్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఆన్సర్స్ ని రివ్యూ చేయాలి. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అకౌంటింగ్ ఇలా ఆల్మోస్ట్ ప్రతి స్పెషలైజేషన్ కి సపరేట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే మీ డిగ్రీ వేస్ట్ కాదు, మీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఇక్కడ అడ్వాంటేజ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఉన్న కొన్ని కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, ఏఐ చాట్ బాట్ ఎవాల్యుయేటర్. ఇది బిగినర్స్ కి ఎక్కువగా దొరికే కేటగిరీ. మీ స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఏఐ ఇచ్చిన ఆన్సర్ ఉంటుంది. మీరు చూడాల్సింది సింపుల్, ఆన్సర్ కరెక్టా, హెల్ప్ఫుల్ గా ఉందా, సేఫ్ గా ఉందా, ఫ్యాక్ట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా హెల్యూసినేషన్ చేస్తుందా అనేది వెరిఫై చేసి రేటింగ్ ఇవ్వాలి. చాలా ప్రాజెక్ట్స్ లో ఇది స్టార్టింగ్ వర్క్ ఉంటుంది. నంబర్ 2, ఏఐ రైటింగ్ ప్రాజెక్ట్స్. మీరు కాంటెంట్ రైటింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది మీకు బాగా నచ్చొచ్చు. ఇక్కడ ఏఐ కి బెటర్ ప్రాంప్ట్స్ రాయడం, ఏఐ రాసిన కాంటెంట్ ని ఇంప్రూవ్ చేయడం, సెంటెన్స్ స్ట్రక్చర్ గా మార్చడం, గ్రామర్ కరెక్ట్ చేయడం, హ్యూమన్ లాగా రీరైట్ చేయడం, ఇలాంటి టాస్క్ ఉంటాయి. కాంటెంట్ క్రియేటర్స్, జర్నలిస్ట్, కాపీ రైటర్స్ ఈ కేటగిరీలో బాగా పర్ఫామ్ చేయగలరు. నంబర్ 3, కోడింగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు హైయెస్ట్ పేయింగ్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. మీ దగ్గర పైథాన్, జావా స్క్రిప్ట్, జావా, C++ లాంటి కోడింగ్ నాలెడ్జ్ ఉంటే ఏఐ రాసిన కోడ్ ని రివ్యూ చేయాలి, బగ్స్ ఐడెంటిఫై చేయాలి, లాజిక్ కరెక్ట్ చేయాలి. కొన్ని ప్రాజెక్ట్స్ లో కంప్లీట్ కోడ్ రీరైట్ చేయాల్సి ఉంటుంది. అందుకే కోడింగ్ ప్రాజెక్ట్స్ కి పేమెంట్ కూడా కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్, బైలింగ్వల్ ప్రాజెక్ట్స్. మీరు ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ లేదా వేరే లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ గా ఉంటే ట్రాన్స్లేషన్, లోకలైజేషన్, లాంగ్వేజ్ వెరిఫికేషన్, స్పీచ్ ఎవాల్యుయేషన్ ఇలాంటి ప్రాజెక్ట్స్ రావచ్చు. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని లాంగ్వేజ్ ప్రాజెక్ట్స్ కి పేమెంట్ కూడా మంచి రేంజ్ లోనే ఉంటుంది. అయితే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు మీకు దాని గురించి ఒక ఐడియా వచ్చింది. కానీ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మిగిలిపోయింది, అసలు ఈ జాబ్స్ ఎక్కడ అప్లై చేయాలి? గూగుల్లో సెర్చ్ చేస్తే వందలాది వెబ్సైట్స్ కనిపిస్తాయి, కానీ వాటిలో చాలా వరకు ఫేక్ ఉంటాయి. రిజిస్ట్రేషన్, మెంబర్షిప్, ట్రైనింగ్ అని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి నేను పర్సనల్లీ సజెస్ట్ చేసే కొన్ని ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ మాత్రమే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ప్లాట్ఫామ్ నంబర్ 1, డేటా అనోటేషన్. ఏఐ ట్రైనింగ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ ప్లాట్ఫామ్. డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. రైటింగ్, ఎవాల్యుయేషన్, రీసెర్చ్, కోడింగ్ ఇలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అసెస్మెంట్ క్వాలిఫై అయితే అవైలబుల్ ప్రాజెక్ట్స్ బట్టి వర్క్ అసైన్ చేస్తారు. ప్లాట్ఫామ్ నంబర్ 2, అవుట్లయర్ ఏఐ. రీసెంట్ ఇయర్స్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అయిన ప్లాట్ఫామ్.
ప్లాట్ఫామ్ స్కేల్ ఏఐ ఎకోసిస్టమ్ లో పార్ట్ గా వర్క్ చేస్తుంది. గ్లోబల్ గా ఫ్రీలాన్సర్స్ ని ఆన్బోర్డ్ చేస్తారు. ముఖ్యంగా స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి జర్నలిజం, ఫినాన్స్, కోడింగ్, మ్యాథ్స్, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఇలాంటి కేటగిరీస్ లో రెగ్యులర్ హైరింగ్ జరుగుతూనే ఉంటుంది. సరే, ఇంతవరకు అంతా బానే ఉంది. వెబ్సైట్ సెలెక్ట్ చేసాము, అకౌంట్ క్రియేట్ చేసాము అంటే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోతుందా? లేదండి. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ప్రతి ప్లాట్ఫామ్ లో ఒక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయితేనే ప్రాజెక్ట్స్ యాక్సెస్ వస్తుంది. మరి ఆ అసెస్మెంట్ ఎలా ఉంటుంది? పాస్ అవడం కోసం ఏం చేయాలి? దాని గురించే ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రాసెస్ ఆల్మోస్ట్ రెండు ప్లాట్ఫామ్స్ లో సిమిలర్ గానే ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేయాలి. కొన్ని ప్లాట్ఫామ్స్ గూగుల్ అకౌంట్ తో డైరెక్ట్ గా లాగిన్ ఆప్షన్ కూడా ఇస్తాయి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీ ప్రొఫైల్ ని కంప్లీట్ చేయమని అడుగుతారు. ఇక్కడ చాలా మంది ఫస్ట్ మిస్టేక్ చేస్తారు. ప్రొఫైల్ కంప్లీట్ చేయకుండా డైరెక్ట్ వర్క్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలా కాదండి. మీ ఎడ్యుకేషన్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, లాంగ్వేజెస్, ఆక్యుపేషన్ వీటన్నిటిని జెన్యూన్ డీటెయిల్స్ తో ఫిల్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు ఏ ప్రాజెక్ట్స్ అసైన్ అవ్వాలో అనేది చాలా వరకు ఈ ప్రొఫైల్ మీద డిపెండ్ అవుతుంది. సో ప్రొఫైల్ కంప్లీట్ అయిన వెంటనే ఆల్మోస్ట్ ప్రతి ప్లాట్ఫామ్ ఒక అసెస్మెంట్ కండక్ట్ చేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. చాలా మంది సింపుల్ ఇంగ్లీష్ టెస్ట్ కదా అని లైట్ తీసుకుంటారు. రిజల్ట్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసెస్మెంట్ పర్పస్ ఏంటి అంటే మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ కన్నా మీ థింకింగ్ ప్రాసెస్ ని టెస్ట్ చేయడం. ఏఐ ఆన్సర్ ని ఎవాల్యుయేట్ చేయగలరా, లాజిక్ ఐడెంటిఫై చేయగలరా, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారా అని చెక్ చేస్తారు. యూజువల్లీ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. 2 ఏఐ రెస్పాన్సెస్ ఇస్తారు. మీరు బెటర్ రెస్పాన్స్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఎందుకు బెటర్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ లో ఫ్యాక్చువల్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేయాలి. ఇంకొన్నిటిలో గ్రామర్ ఇంప్రూవ్ చేయాలి. కొన్ని ప్రాజెక్ట్స్ లో రీజనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఒక కప్పు కాఫీ తాగి 1 అవర్ కంప్లీట్ ఫోకస్ తో రాయండి. ఈ 1 అవర్ మీ ఫ్యూచర్ ఇన్కమ్ ని డిసైడ్ చేయొచ్చు. సపోజ్ మీరు అసెస్మెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు అనుకుందాం. తర్వాత ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అవ్వదు. ప్లాట్ఫామ్ మీ ఆన్సర్స్ ని రివ్యూ చేస్తుంది. అప్రూవ్ అయితే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ కి కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత డాష్ బోర్డ్ యాక్సెస్ దొరుకుతుంది. డాష్ బోర్డ్ లో అవైలబుల్ ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. మీ స్కిల్ కి మ్యాచ్ అయ్యే ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటుందని గ్యారంటీ లేదండి. ప్రాజెక్ట్స్ అవైలబిలిటీ, కంట్రీ, మీ పర్ఫార్మెన్స్, క్లయింట్ రిక్వైర్మెంట్స్ వీటిని బట్టి టాస్క్ మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని పర్మనెంట్ శాలరీ జాబ్ లాగా కాకుండా ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ లాగా చూడండి. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న క్వశ్చన్, డబ్బులు ఎలా వస్తాయి? మెజారిటీ ఇంటర్నేషనల్ ఏఐ ప్లాట్ఫామ్స్ పేపల్ లేదా స్ట్రైప్ లాంటి పేమెంట్ సర్వీసెస్ యూస్ చేస్తుంటాయి. మీరు వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ప్లాట్ఫామ్ క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ మీ లింక్డ్ పేమెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ నుంచి మనము మన బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ పేమెంట్ రిసీవ్ చేస్తున్న వాళ్ళైతే మీ పేపల్ అకౌంట్ ప్రాపర్లీ వెరిఫై చేసి పాన్, బ్యాంక్ అకౌంట్ రిక్వైర్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. లేకపోతే పేమెంట్ రావడం డిలే అవ్వచ్చు. అండ్ ఆల్సో పేపల్ అకౌంట్ క్రియేట్ చేయడం నుంచి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం వరకు కంప్లీట్ లైవ్ ట్యూటోరియల్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సెపరేట్ గా ఒక డీటెయిల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్సో వీడియో ఎండ్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. మిస్టేక్ నెంబర్ 1, అసెస్మెంట్ ఎగ్జామ్ లో చాట్ జీపీటీ యూజ్ చేయకండి. చాలా ప్లాట్ఫామ్స్ ఏఐ జనరేటెడ్ ఆన్సర్స్ ని డిటెక్ట్ చేయగలవు. మిస్టేక్ నెంబర్ 2, గైడ్ లైన్స్ స్కిప్ చేయకండి. క్వశ్చన్స్ ఈజీ అనిపించినా ఇన్స్ట్రక్షన్స్ మాత్రం కంప్లీట్ గా చదవండి. మిస్టేక్ నెంబర్ 3, మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయకండి. ఒక అకౌంట్ రిజెక్ట్ అయిందని ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తే పర్మనెంట్ గా బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 4, స్పీడ్ కోసం క్వాలిటీ కాంప్రమైజ్ చేయకండి. ఇక్కడ క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్లీ క్వాలిటీ మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మిస్టేక్ నెంబర్ 5, ఇంటర్నెట్ లో గ్యారంటీడ్ అప్రూవల్, అసెస్మెంట్ ఆన్సర్ పీడిఎఫ్, పాస్ ఇన్ 5 minutes అని చెప్పే వీడియోస్ ని బ్లైండ్ గా నమ్మకండి. ఆఫీషియల్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వడమే సేఫెస్ట్ ఆప్షన్. సో ఫైనల్ గా ఒక మాట, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని మనం చాలా సార్లు వింటున్నాం. కానీ అదే ఏఐ కొత్త అవకాశాలని కూడా క్రియేట్ చేస్తుంది. ఏఐని రిప్లేస్ చేయడం మన చేతిలో లేకపోవచ్చు, కానీ ఏఐతో కలిసి వర్క్ చేయడం మాత్రం ఖచ్చితంగా మన చేతిలో ఉంది. మీకు బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ ఉంటే, ల్యాప్టాప్ ఉంటే, డైలీ కొన్ని గంటలు డెడికేట్ చేయగలిగితే ఈ ప్లాట్ఫామ్ ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇమీడియట్ గా లక్షలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే ఇది మంచి సైడ్ ఇన్కమ్ సోర్స్ అవ్వచ్చు. సో అదండి మ్యాటర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం ఎవరైనా సర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ ఏఐ ఫైనాన్స్ కాంటెంట్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.